नमस्कार, मैं हूं कापखंडी चिंसू नारायणा। हमारी चैनल की ओर से आप सभी को हार्दिक स्वागत है। आज हम 10वीं कक्षा पाठ्यपुस्तक में से 8वां पाठ स्वराज की नींव, इसका कवि विष्णु प्रभाकर, इस पाठ को समझने का प्रयास करें। अब शुरू करते हैं। पाठ का शीर्षक है स्वराज की नींव। పిల్లలు, ఈరోజు మనం 10వ తరగతి 8వ పాఠం స్వరాజ్ की नींव, దీన్ని రాసిన వారు విష్ణు ప్రభాకర్। ఈ పాఠం గురించి మనం నేర్చుకుందాం। మొదట ఉన్ముఖీకరణ। ఉన్ముఖీకరణ అంటే ఉపోద్ఘాతం। అంటే పాఠంలోకి ప్రవేశించే ముందు మనం దీనికి సంబంధించిన ఒక పేరా ఇచ్చి ఆ పేరా కింద పరిశీలన ఇవ్వడం జరుగుతుంది। మీరు ప్రతి పాఠం చూస్తున్నారు, అలాగా మనం ఈ పేరా చూద్దాం। उन्मुखीकरण। शासक का यह दायित्व होता है कि सबका बराबर ध्यान रखना चाहिए। అంటే శాసక్ అంటే పరిపాలన చేసేవాడు। పరిపాలన చేసేవాళ్ళు యొక్క దాయిత్వం అంటే బాధ్యత। బాధ్యత ఏంటంట? సబ్కా బరాబర్ ధ్యాన్ రఖనా చాహియే। అంటే ప్రజలందరినీ బరాబర్ అంటే సమానంగా చూడాలంట। విపత్తి की हालत में धैर्य और సమయస్ఫూర్తి से काम लेना चाहिए। విపత్తి అంటే ఆపద సమయాల్లో హాలత్ అంటే పరిస్థితి, అంటే ఆపద పరిస్థితుల్లో ధైర్యాన్ని ఇవ్వడం మరియు సమయస్ఫూర్తిని అంటే సమయస్ఫూర్తితో పనిచేయడం చేయాలంట। ఎవరో పరిపాలన చేసేవాళ్ళు అంటే నాయకులు మాట। कानून और नियमों का समान रूप से अनुसरण करना चाहिए। कानून అంటే చట్టం మరియు నియమం का समान रूप से అంటే సమానంగా నియమాలన్నీ కూడా ప్రజలందరి మీద కూడా అంటే అందరినీ కూడా సమానంగా చూసేటట్టుగా నియమాలు పాటించాలంట। जो शासक अधिकार में क्षमा का गुण रखता है, निस्संदेह वह आदर्श शासक कहलाता है। అంటే ఏ నాయకుడైతే క్షమాగుణం ఉంటుందో, అంటే ఏ రాజు కానీ నాయకులు కానీ వాళ్ళకి క్షమాగుణం ఎవరికైతే ఉంటుందో నిజంగా నిస్సందేహ అంటే సందేహం లేకుండా వా ఆదర్శ శాసక్ कहलाता है, వాళ్ళని ఆదర్శ శాసక్ అంటే చెప్పాను పరిపాలన చేసేవాడు। ఆ పరిపాలన చేసేవాడు అంటే నిజమైన ఆదర్శవంతమైన నాయకులు అని చెప్పి పిలవడం జరుగుతుంది। ఇందులో చూడమ్మా, నిస్సందేహ అని ఉంది, అంటే నెహ ప్లస్ సందేహ అమ్మా। ఇక్కడ చూడండి, మనకి ఇందులో ఇక్కడ చూడండమ్మా, శాసక్ అంటే పరిపాలన చేసేవాడు, దాయిత్వం అంటే బాధ్యత, విపత్తి అంటే ఆపద, హాలత్ పరిస్థితి, కానూన్ చట్టం,
నిస్సందేహ సందేహం లేకుండా, ఆదర్శ్ అంటే ఆదర్శవంతమైన గొప్ప నాయకుడని పిలువబడతాడంట. మా అర్థాలు అర్థమైనాయి కదా. ఇందులో చూడండి, ఇందులో కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. शासक को विपत्ति के हालत में कैसे काम लेना चाहिए అంటే ఆపద సమయంలో పరిపాలన చేసేవాళ్ళు ఎలా చేయాలంట ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇందాక చెప్పుకున్నాం మనం, విపత్తి దగ్గర నుంచి विपत्ति की हालत में धैर्य और समय स्फूर्ति से काम लेना चाहिए అంతవరకు రాస్తే సరిపోతుంది. మా రెండో క్వశ్చన్ చూడండి. आपकी नज़र में आदर्श शासक के लक्षण क्या हो सकते हैं అంటే మీ దృష్టిలో గొప్ప నాయకుడు అంటే పరిపాలన చేసేవాళ్ళ లక్షణం ఏంటి? ఇందులో ఇది కూడా మనం రాయొచ్చు. ఏంటది? जो शासक अधिकार में क्षमा का गुण रखता है निस्संदेह वह आदर्श शासक कहलाता है అని చెప్పి రాయొచ్చు. మూడో చూడండి. सुव्यवस्थित शासक के गुण क्या हो सकते हैं అంటే నిజమైన నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ యొక్క గుణాలు ఎలా ఉంటాయి? మనం ఒక లైన్ రెండు లైన్లో సొంతంగా రాయాలన్నమాట. ఇందులో చూడండి, నేను చెప్తాను. धर्म जाति भाषा के विभिन्नताओं पर ध्यान ना देना, सबके विकास का बराबर ध्यान रखना, कानून और नियमों का शासन समान रूप से अनुसरण करवाना. मళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడమ్మా. धर्म जाति भाषा के विभिन्नताओं पर ध्यान ना देना అంటే ఒక మతాన్ని కానీ జాతి అని కానీ భాష అని కానీ భేదాలు చూపించకూడదు. అందరినీ ప్రజలందరినీ సమానంగా చూడాలి. సబ్కే వికాస్ కా బరాబర్ ధ్యాన్ రఖనా అందరూ అభివృద్ధి చెందే విధంగా, కానూన్ అంటే చట్టాన్ని, और नियमों का समान रूप से अनुसरण करवाना అన్ని నియమాలను కూడా సమానంగా అనుకరించడం ఒక నాయకుని యొక్క లక్షణం. అంటే పరిపాలన, శాసన అంటే పరిపాలన అన్నమాట. ఈ విధంగా చేయాలని చెప్తున్నాం. తర్వాత చూడండి, ఉద్దేశ్యం. ఈ పాఠం మనకి ఇవ్వడం యొక్క ఉద్దేశం ఏంటి? उद्देश्य చూడమ్మా. छात्रों को साहित्य में ఏకాంకి విధా. ఏకాంకి విధా అంటే, ఏకాంకి అంటే ఒక విషయాన్ని తీసుకుని ఆ విషయం గురించి రాయడం అన్నమాట. छात्रों को साहित्य में ఏకాంకి, సాహిత్యంలో అంటే మనం హిందీ సాహిత్యంలో ఏకాంకి అనేది విధా అంటే పద్ధతి. ఆ పద్ధతిని మనం పిల్లలకి పరిచయం చేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఏకాంకి की भाषा व रचना शैली से अवगत कराना అంటే ఏకాంకిలో ఇందాక చెప్పాను కదా, ఏకాంకి అంటే ఒక విషయాన్ని తీసుకుని ఆ విషయాన్ని గురించి చర్చించడాన్ని ఏకాంకి అంటారు. ఏమా దానిలో ఈ భాషని ఎలాగ మనం రాయాలి అనేది అవగత్ కరానా అంటే తెలియజేసేటట్టు చేయడం. और ఏకాంకి लेखन के लिए प्रोत्साहित करना, ఏకాంకి రాయడాన్ని ప్రోత్సహించడం, పిల్లల్లో ప్రోత్సహించడం. एवं इसके साथ साथ छात्रों में देश के लिए समर्पित होने की भावना. छात्र అంటే పిల్లల్లో దేశం కోసం వాళ్ళే సమర్పిత్ అంటే దేశం కోసం మనం ఏదైనా సరే త్యాగం చేయాలి అనే భావనని వికాస్ కర్నా ఇస్కా ఉద్దేశ్య హై అంటే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అంట.
అర్థమైంది కదమ్మా ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. తర్వాత చూడండి విధా విశేష్. విధా అంటే పద్ధతి. మనం ముందు పాఠాల్లో కూడా చెప్పుకున్నాం ఏ పద్ధతులు ఇచ్చారు. एकांकी साहित्य की वह विधा हैं जो नाटक के समान अभिनय से संबंधित हैं. ఈ ఏకాంకి అనేది కూడా ఒక నాటకం లాగా, నాటకం ఏ విధంగా అయితే ఉంటుందో అలాగా అభినయ్ అంటే నటించడానికి సంబంధించిందంట. ఏకాంకి కా అర్థ హై ఏక్ అంక్ వాలా అంటే ఒక విషయాన్ని, ఏక్ అంక్ అంటే ఒక విషయాన్ని గురించి చెప్పడం మాట. ఏకాంకి మే కిసి ఏక్ హీ సమస్యకు బతాయా జాతా హై ఒక సమస్యని గురించి వర్ణించడం జరుగుతుంది. యహ ఏక్ ఐతిహాసిక ఘటనా కా ప్రధాన్ ఏకాంకి హై. ఇదేంటంట ఐతిహాసిక్ అంటే చరిత్ర ప్రసిద్ధి చెందిన, ఐతిహాసిక్ అంటే చరిత్ర ప్రసిద్ధి చెందిన సంఘటన గురించి వర్ణించడం జరుగుతుందన్నమాట ఇందులో. తర్వాత చూడండి కవి పరిచయ్. లేఖక్ ఎవరంట? లేఖక్ का परिचय विष्णु प्रभाकर का जन्म 1912 में हुआ. ఈయన 1912 అంటే 1912లో జన్మించారంట. వే ఆదర్శప్రియ వ్యక్తి थे. ఈయన గొప్ప ఆదర్శప్రియ వ్యక్తి. इन्हें प्रेमचंद परंपरा का आदर्शोन्मुख यथार्थवादी लेखक कहा जाता है. ఈయన ప్రేమచంద్కి అంటే ప్రేమచంద్ ఏ విధంగా అయితే రాసేవారో అదేవిధంగా ఆదర్శోన్ముఖ్ అంటే ఆయన్ని చూసి గొప్ప గొప్ప విషయాల గురించి ఆదర్శంగా గొప్ప యథార్థవాది అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట రాయడం ఈయన యొక్క గొప్పదనం అంట. ఆవారా మసీహా నామక రచనా పరీని అంటే ఈయన రాసిన పుస్తకం అది ఆవారా మసీహా. ఆవారా మసీహా అనే దానికి ఈయనకి रचना पर इन्हें सोवियत लैंड नेहरू पुरस्कार से सम्मानित किया गया. ఈయనని సన్మానించడం జరిగిందంట. దేని నుంచి? ఆవారా మసీహా అనే పుస్తకానికి సోవియత్ ల్యాండ్ నెహ్రూ పురస్కార్తో సన్మానించడం జరిగిందంట. భారత్ సర్కార్నే ఇన్హే పద్మభూషణ్ సమ్మాన్ సే సమ్మానిత్ కియా. అంటే ఇంకేంటంట భారత్ సర్కార్ అంటే మన భారత ప్రభుత్వం ఈయనకి పద్మభూషణ్ అనే పురస్కార్ అంటే అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి అమ్మా విషయ ప్రవేశ్. खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी. మనం ఈ పాఠంలోకి వెళ్ళే ముందు విషయ ప్రవేశ అంటే ఈ పాఠానికి సంబంధించిన విషయం మనకి చెప్తున్నారన్నమాట. खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी అంటే బాగా యుద్ధం చేసిందంట. మర్దాని అంటే దేశం కోసం యుద్ధం చేసిన వాళ్ళు. ఝాన్సీ వాలీ రాణి थी అంటే ఝాన్సీ అనే రాజ్యానికి రాణి అంటావు. सुभद्रा कुमारी चौहान की यह पंक्ति लक्ष्मीबाई की वीरता को प्रकट करती है. సుభద్రా కుమారి చౌహాన్ అనే కవయిత్రి ఆవిడ ఏం చేసిందంటే ఝాన్సీ రాణి గురించి ఒక కవిత రాయడం జరిగింది. అందులో ఫస్ట్ లైన్ మాట అది ఏంటది? खूब लड़ी मर्दानी वह तो ఝాన్సీ వాలీ రాణి थी అని మొదలుపెట్టింది ఆవిడ. అది మనకి ఇందులో ఇవ్వడం జరిగిందన్నమాట. అది రాసిన ఆవిడ సుభద్రా కుమారి చౌహాన్. లక్ష్मीबाई ने यह सिद्ध कर दिखाया कि अबला हमेशा अबला नहीं रहती. అంటే లక్ష్మీబాయి సాధించి చూపించిందంట. ఏమని? అబల
అబల అంటే నారీ, స్త్రీ. స్త్రీ ఎప్పుడు అబల అంటే నారీయే కాదు, आवश्यकता पड़ने पर वह सबला भी बन सकती हैं. అంటే ఆవిడ అవసరమైనప్పుడు సబలా అంటే గొప్ప వీర నారీమణి కూడా అవుతుంది అని చెప్పడం జరిగింది. लक्ष्मीबाई ने सच्चे अर्थों में देश की स्वतंत्रता की नींव रखी थी. ఈవిడ నిజమైన అర్థంలో చెప్పాలంటే కనుక స్వతంత్రతకి నీవు, మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి మొట్టమొదట నీవు అంటే పునాది వేయడం జరిగింది. ఈవిడ నీవంటే ప్రారంభించడం అన్నమాట, పునాది వేయడం. प्रस्तुत पाठ में देश की प्रति उनकी कर्म परायणता के बारे में बताया जा रहा है. ఈ పాఠంలో ఆవిడికి దేశం మీద ఎంత శ్రద్ధ భక్తి ఎంతైతే ఉందో అనేది చెప్పడం జరిగింది. ఇందులో చూడండి, అక్కడ బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది, పాత్రలు ఇవ్వడం జరిగింది. ఇందులో చూడండి, లక్ష్మీబాయి, జూహి, ముందర్, రఘునాథరావు, తాత్యా, సేనానాయక్. ఇందులో చూడమ్మా కొన్ని పాత్రలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, లక్ష్మీబాయి, జూహి, ముందర్, రఘునాథరావు, తాత్యా, సేనానాయక్. వీళ్ళందరూ ఇందులో క్యారెక్టర్స్ అన్నమాట, అంటే ఉన్న పాత్రలు. చెప్పాను కదా, ఇది ఒక నాటకం రూపంలో ఉన్నట్టుగా ఉంటుంది. దీన్ని ఏకాంకి అని చెప్పడం జరిగింది. మనకి పాఠం మొదట మీరు చూసే ఉంటారు, స్వరాజ్కి నీవు. స్వరాజ్కి నీవు అంటే స్వాతంత్రానికి పునాది. చూడండి పిల్లలు, ఇక్కడ బ్రాకెట్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ బ్రాకెట్లో మనకి ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పడం జరుగుతుందన్నమాట. रंग मंच पर युद्ध भूमि का दृश्य अंकित किया जा सकता है. రంగమంచ్ అంటే స్టేజ్ మీద యుద్ధ భూమి గురించి దృశ్యాలు చూపించడం జరుగుతుందంట. క్యాంప్ కహీ పాస్ హీ లగా హువా హై. దగ్గరలో క్యాంప్ ఉందంట. క్యాంప్ అంటే సైనికులు టెంట్లు వేసుకుని ఉంటారు, దాన్ని క్యాంప్ అంటారు. మహారాణి లక్ష్మీబాయి కే తంబూ కా ఏక్ బాగ్ దికాయి దేతా హై. అంటే లక్ష్మీబాయి యొక్క, చెప్పాను కదా ఇందాక, డేరా, టెంట్లు వేసి ఉంటాయి కదా, దాన్ని తంబు అంటారు. ఏమా అది ఓ పక్కన కనబడుతుంది అన్నమాట. తంబు అంటే గుడారం అన్నమాట. पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती हैं. అంటే పరదా అంటే స్క్రీన్. ఇది ఒక నాటకం రూపంలో ఉంటుందని చెప్పాము. పరదా అంటే స్క్రీను ఓపెన్ చేసేటప్పటికి మహారాణి లక్ష్మీబాయి తన సఖి అంటే చెలికెత్తుతో సఖి అంటే చెలికెత్తుతో జూహీతో ఉత్తేజిత అవస్థామే అంటే చాలా ఉద్రేకంగా అన్నమాట. ఉత్తేజిత అంటే ఉద్రేకంగా ఇలా అంటుంది. మంచ్ పర్ ప్రవేశ్ కర్తీ హై. మంచ్ అంటే స్టేజ్ మీదకి ప్రవేశించిందంట గట్టిగా మాట్లాడుతూ. दोनों लाल कुर्ती के సైనికం కి వేషభూషా మే హై. అంటే ఇద్దరు కూడా ఎర్రటి, అంటే సైనికుల యొక్క డ్రెస్ ఉంటుంది కదా, అలాంటి ఎర్రటి డ్రెస్తో ఉన్నారంట. వేషభూష అంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్ అన్నమాట. ఇద్దరు ఎవరో జూహి, లక్ష్మీబాయి, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. లక్ష్మీబాయి
లక్ష్మీబాయి ఇలా అంటుందన్నమాట, మేరే దేఖ్తే దేఖ్తే క్యా సే క్యా హో గయా జూహీ, అంటే నేను చూస్తూనే ఈ రాజ్యం ఏమవుతుంది, ఝాన్సీ కాల్పి గ్వాలియర్ కహా గయే, అంటే ఝాన్సీ కాల్పి గ్వాలియర్ ఇవన్నీ ఆవిడ యొక్క ప్రదేశాలన్నమాట, అవన్నీ ఏమైపోతున్నాయి, परंतु मंजिल है कि पास आकर भी हर बार दूरी चली जाती हैं, అంటే కానీ మంజిల్ అంటే మనం చేరుకోవాల్సిన ప్రదేశం దగ్గరికి వచ్చినట్టే వచ్చి దూరంగా వెళ్ళిపోతుంది, అంటే నెగ్గుదాం అనుకునేటప్పటికీ చేయి జారిపోతుంది. స్వరాజ్యో को आते हुए देखती हूँ परंतु दूसरी क्षण మార్గ్ మే హిమాలయ అట్ జాతా హై, అంటే స్వరాజ్యం అంటే మనకి స్వాతంత్రం వస్తుంది అని చూసేలోపే రెండో క్షణంలోనే హిమాలయాల లాంటి అడ్డులు ఎదురవుతున్నాయి. ఉసే పార్ కర్తీ హూ తో మహాసాగర్ కి డర్వానీ లహరే తపడే మార్నే లగ్తీ హై, అంటే దాన్ని దాటేటప్పటికి పార్ అంటే దాటడం, పార్ అంటే దాటడం, దాటుదాం అనేటప్పటికి మహాసాగర్ ఇంకా మహాసాగరం లాంటి ధరావని లహరే అంటే భయపడుతున్న కెరటాలు తపేడే మానే లగ్తీ హై, తపేడే అంటే కెరటాలు ఎగిరి కొట్టడం మాట. ఉన్సే జూచుతీ హూ తో నావిక్ సో జాతే హై, దాన్ని దాటుదాం అనేటప్పటికీ నావిక అంటే నావిక్ అంటే పడవ నడిపేవాడు నిద్రపోతున్నాడు, అంటే అక్కడ ఈవిడ యుద్ధం చేసి గెలుద్దాం అనేటప్పటికీ ఏదో ఒక అడ్డంకి వస్తుంది అని చెప్తుందన్నమాట. దేకో జుహీ ఉదర్ క్షితిజ్ పర్ దేకో, అంటే లక్ష్మీబాయి జుహీతో అంటుందన్నమాట, అక్కడ చూడు, క్షితిజ్ అంటే చివర స్థానం అన్నమాట, చేరుకునే ప్రదేశం, అంటే సూర్యుడు ఆకాశం భూమి రెండు కలిసే ప్రదేశం క్షితిజ్ అంటారు, అంటే చివర ప్రదేశం అన్నమాట. ఆ చివరి ప్రదేశాన్ని చూపించి ఇలా అంటుంది, కైసి లపాతీ హుయి లప్టే ఉట్ రహీ హై, అక్కడ చూడు, అక్కడ రెపరెపలాడుతున్న ఆ వాటిని చూడు, सारा आकाश धूम घटाओं से छाया हुआ है, ఆకాశం అంతా కూడా ధూమ్ ఘటాओं से అంటే అన్ని మేఘాలతో నిండి ఉన్నది. ప్రళయ की भूमिका है लेकिन राव साहब है कि रक्त मंडल की छाया में ऐशो आराम में మష్గూల్ హై, అంటే ఇంత ప్రళయంతో ఉన్న ఈ భూమి ఇలా ఉంటే అక్కడ రావు సాబు గారు రక్తమండల్కి ఛాయామే ఐషో ఆరామే మష్గూల్ హై, అంటే రావు సాహబ్ చాలా విశ్రాంతితో ఉన్నాడు అని చెప్తుంది, రావు సాహబ్ గురించి చెప్తుంది మాట ఇక్కడ. आवेश में आते आते सहसा मौन हो जाती हैं जूही कुछ कहने के लिए मोह खोलती हैं, ఆవేశం వచ్చి కూడా జూహీ ఏంటంట మౌనం వహించిందంట, మౌనం వహించి ఏదో చెప్దామని నోరు తెరిచేటప్పటికి జూహీ జూహీ मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी ఝాన్సీ नहीं दूंगी, ఇంతట్లో ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా అంటుందన్నమాట, నేను
ప్రతిజ్ఞ చేస్తున్నాను, నా ఝాన్సీని ఎప్పటికీ కూడా నేను ఇవ్వను. లేకిన్ ఝాన్సీ హాత్ సే నికల్ గయి నికల్ గయి జూహీ. అంటే కానీ నా చేతిలోంచి ఝాన్సీ జారిపోయింది. అంటే ఝాన్సీ అంటే రాజ్యం మాట ఇక్కడ. సహసా తీవ్ర హోకర్, ఇంకా కోపంతో ఎలా అంటుందంట, నహి నహి ఝాన్సీ హాత్ సే నహి నికలి మై అప్ని ఝాన్సీ నహి దూంగి. నా చేతుల్లోంచి ఇంకా నా ఝాన్సీ పోలేదు, నేను నా ఝాన్సీని ఇవ్వను. మై అకేలే హూ, నేను ఒంటరిదాన్నే. లేకిన్ ఉస్సే క్యా, కానీ ఏమైంది, మై అకేలే హీ ఝాన్సీ లేక రహూంగి, నేను ఒక్కదాన్నైనా సరే ఝాన్సీని తీసుకుని తీరతాను అని చెప్పి ఝాన్సీ లక్ష్మీబాయి అంటుందన్నమాట. అని చెప్పి ఝాన్సీ లక్ష్మీబాయి అంటుందన్నమాట. తర్వాత పేర చూడమ్మా. जूही, कौन कहता है आप अकेली हैं महारानी, आप तो गीता पढ़ती हैं, फिर यह निराशा कैसी. జూహీ ఎలా అంటుంది, ఎవరన్నారు మీరు ఒంటరివారని. అకేలీ హై మహారాణి, మీరు ఒంటరివారని ఎవరన్నారు. ఆప్ తో గీతా పడ్తీ హై, మీరు గీత చదువుతారు కదా, గీత అంటే భగవద్గీత. ఫిర్ యహ నిరాశ్ కైసీ, అంటే మీకు నిరాశ ఎందుకు చెందుతున్నారు అని చెప్పి జూహీ అన్నారు. అప్పుడు లక్ష్మీబాయి ఎలా అంటుంది చూడండి, మై నిరాశ నహీ హూ, మై జాన్తీ హూ కి మై ఝాన్సీ లేకర్ रहूंगी, लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था. నాకు తెలుసు, నేను ఝాన్సీని తీసుకొని తీరుతాను, కానీ లేకిన్ క్యా తుమ్ నహీ జాన్తీ, నేను నీకు తెలీదా, బాబా గంగాదాసు నాతో ఏం చెప్పారో. జబ్ తక్ हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता. అంటే మన సమాజంలో గంగాదాస్ అని ఆయన చెప్పారండి, బాబా గంగాదాస్. మన సమాజంలో ఊంచ్ నీచ్ అంటే తక్కువ ఎక్కువ, అంటే డబ్బున్నవాళ్ళు డబ్బు లేనివాళ్ళు, లేకపోతే ఎక్కువ జాతి వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు అనే భేదం ఎప్పటి వరకైతే ఉండదో, చువాచూత్ అంటే అంటరానితనం. చువాచూత్ అంటే అంటరానితనం. అంటరానితనం ఎప్పటి వరకు లేకుండా ఉంటుందో, జబ్ తక్ హమ్ విలాస్ ప్రియతా కో చోడ్కర్ జన్ సేవక్ నహీ బన్ జాతే. అంటే ఈ విలాసాలను వదిలేసి ఎప్పటి వరకు అయితే జనసేవకులం అయి ఉండవో, తబ్ తక్ స్వరాజ్ నహీ మిల్ సక్తా, అప్పటి వరకు కూడా స్వరాజ్యం అనేది మనకి లభించదు అని చెప్పి లక్ష్మీబాయి చెప్పింది. వహ మిల్ సక్తా హై కేవల్ సేవ తపస్య ఔర్ బలిదాన్ సే. మనకి ఈ స్వరాజ్యం అనేది ఎప్పుడంట, సేవ చేసినప్పుడు, తపస్సు చేసినప్పుడు, బలిదాన్ అంటే త్యాగం. బలిదాన్ అంటే త్యాగం చేసినప్పుడు మాత్రమే మనం స్వరాజ్యాన్ని సంపాదించుకోగలము అని లక్ష్మీబాయి చెప్పడం జరిగింది. తర్వాత జూహీ అంటుంది చూడండి, లేకిన్ మహారాణి उन्होंने यह भी तो कहा था कि स्वराज प्राप्ति से बढ़कर हैं, स्वराज की स्थापना के लिए భూమి. అంటే జూహీ ఏమంటుందో చూడండి, కానీ మహారాణి ఉన్హోనే యహ్ భీ తో కహా తా కి, ఆయన ఇది కూడా చెప్పారు. ఏం చెప్పారు, స్వరాజ్కి ప్రాప్తి సే బడకర్, అంటే స్వరాజ్యాన్ని పొందడం కన్నా దానికన్నా మించింది ఏంటంట, ఫస్ట్ ముందు చేయవలసింది స్వరాజ్కి స్థాపన కేలియే, అంటే స్వరాజ్యాన్ని స్థాపించడం కోసం తయారు కన్నా ముందు
తయారవ్వాలి. స్వరాజ్ కి నీవ్ కా పత్తర్ బననా అంటే స్వరాజ్యాన్ని స్థాపించడం కోసం ముందు ఒక రాయిలాగా మనం ముందు ఉండాలి అని చెప్పడం జరిగింది. సఫలతా और असफलता दैव के हाथ में है. ఆ బాబా ఇలా చెప్పారంట. ఏమని? సఫలత और అసఫలత అంటే మనం సాధించడం సాధించలేకపోవడం అనేది భగవంతుని చేతుల్లో ఉంది. లేకిన్ నీవ్ కే పత్తర్ బన్నే సే హమే కౌన్ రోక్ సక్తా హై. అంటే స్వరాజ్యానికి ముందు మనం ప్రారంభోత్సవం చేస్తే అంటే స్వరాజ్యం రావాలి అని ముందు మనం ప్రయత్నం చేస్తే దాన్ని ఎవరు ఆపగలరు అని చెప్పి జూహీ అంటుంది. వహ హమారా అధికార హై. స్వరాజ్యం అనేది మన అధికారం అని చెప్పి జూహీ లక్ష్మీబాయితో చెప్పడం జరిగింది. లక్ష్మీబాయి తర్వాత లక్ష్మీబాయి ఏమంటుందో చూడమ్మా పిల్లలు. ముస్కరాకర్ నవ్విందంట. షాబాష్ మేరీ కర్నల్ అంటే జూహీని అంటుందన్నమాట. జూహీ కర్నల్ అంట అంటే సైన్యాన్ని నడిపే ఆవిడమాట. తుమ్ లోగోన్ సే ముజే యహీ ఆశా హై అంటే మీ నుంచి నేను ఇదే కోరుకుంటున్నాను. జే స్వరాజ్ కి నీవ్ తుమ్ జైసీ నారియా బన్నే జా రహీ హై. ఏ స్వరాజ్యానికైతే మీరు పునాదిరాళ్ళు వేస్తున్నారో దానికి స్త్రీలు అయి ఉండడం యహ నిశ్చయ హి మహాన్ హోగా. ఇది చాలా చరిత్రలో గొప్ప విషయం కింద ఉండిపోతుంది. मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता. అంటే నాకు ముజే ఇస్ బాత్ కి చింతా నహీ హై కి అంటే దీని గురించి నేను బాధపడట్లేదు. ఏంటది? ఈ స్వాతంత్రం అనేది నా జీవిత కాలంలో వస్తుందా రాదా. లేకిన్ ముజే ఇస్ బాత్ కా దుఃఖ్ అవశ్య హై కి హమారే పాస్ తాత్యా జైసే సేనాపతి హై. నాకు ఈ విషయం గురించే చాలా బాధగా ఉంది. ఏంటది? హమారే పాస్ మన దగ్గర తాత్యా లాంటి సేనాపతులు ఉండి కూడా ఫిర్ భీ హమారీ సేనా మే అనుశాసన్ నహీ హై. మన సైన్యంలో అనుశాసన్ అంటే క్రమశిక్షణ అనేది లేదు. హమారే పాస్ గ్వాలియర్ కా కిలా హై. మన దగ్గర గ్వాలియర్ అంటే ఒక కోట పేరు మాట. అది గ్వాలియర్ కోట ఉంది. ఫిర్ భీ హమ్ కుచ్ నహీ కర్ పా రహే హై. కానీ మనం ఏమీ చేయలేకపోతున్నాం. క్యూం ఎందుకు చేయలేకపోతున్నాం? జాంతీ హో క్యూం ఎందుకో తెలుసా నీకు అని అడిగింది. అంటే తాత్యా అనే సేనాపతి అంటే చాలా గొప్ప వీరుడు మాట. ఆయన సేనాపతి ఆయన అని చెప్పి ఝాన్సీ లక్ష్మీబాయి జూహీతో అంటే ఇప్పుడు జూహీ సమాధానం చెప్తుంది చూడండి. జాంతీ హో మహారాణి హమ్ విలాసితా మే డూబ్ గయే హై. అంటే నాకు తెలుసు మహారాణి మన వాళ్ళందరూ కూడా చాలా విలాసాల్లో మునిగి ఉన్నారు అని చెప్పేటప్పటికి తబీ ముస్కరాతీ హుయి ముందర్ వహా ప్రవేశ్ కర్తీ హై. ఇందులో ఇంకో సైన్యంతో ఉన్న ఆవిడ పేరు ముందర్ అక్కడికి రావడం జరిగిందంట. కౌన్ कहता है कि हम విలాసిత్ మే డూబ్ గయే హై. ఎవరన్నారు మనం విలాసాల్లో మునిగి ఉన్నామని? విలాసిత మే డూబే హై రావ్ సాహబ్ అంటే రావ్ సాహబ్ అనే ఆయన విలాసంలో మునిగి ఉన్నాడు. బాందా కే నవాబ్ సేనాపతి తాత్యా. వీళ్ళు ముగ్గురు అంట. ఎవరో రావ్ సాహబ్, నవాబు, తాత్యా అని చెప్పి ముందర అంటుంది. జూహీ చెప్తుంది ఇప్పుడు. సహసా నహి ముందర్ సేనాపతి నహి అంటే తాత్యా సేనాపతి అలాంటి పనులు చేయుడు అని చెప్పి చెప్తుంది. ముందర్ ముస్కరాతీ హై ఓహ్ సమజీ తుమ్తో ఉన్కా పక్ష్ లోగి హీ అంటే నువ్వు అతన్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తావని అతని పక్షాన్నే మాట్లాడతావని నాకు తెలుసు
అని చెప్పి ముందర అన్నారు. ఇప్పుడు జూహి అంటాం చూడండి. దృఢ స్వరమే. దృఢ స్వరం అంటే గట్టిగా సౌండ్ పెంచి ఇలా అంటుంది. మై ఉస్కా పక్ష నహీ లేతి లేకిన్ జో తథ్య హై. తథ్య అంటే నిజం. తథ్య అంటే నిజం. ఉస్కో చిపాయా నహీ జా సక్తా. దాన్ని ఎవరో కూడా దాయలేరు. సర్దార్ తాత్యా రావ్ సాహబ్ కో అప్నే తన్ మన్ కా స్వామి మాన్తే హై. తాత్యా రావ్ సాహబ్ని తన మనసు పూర్తిగా ఒక స్వామి అంటే దేవుడి కింద చూస్తారు. అందువల్ల రావు సాహబ్ ఎక్కడైతే ఉండి ఏం చేస్తూ ఉంటారో అక్కడే తాత్యా కూడా ఉంటాడు. అలాగని సేనాపతి అలాంటి విలాసాల్లో ములిగే వ్యక్తి కాదు అని చెప్పి జూహి ముందరతో చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి పిల్లలు. ఇప్పుడు ముందర అంటాం చూడండి. और तुम उनको अपना स्वामी मानती हो. నువ్వు అతన్ని ఒక స్వామి కింద చూస్తున్నావా? జూహి हाँ मैं उनको अपना स्वामी मानती हूँ और मानती रहूंगी. అంటే సేనాధిపతిని తాత్యాని నువ్వు స్వామిగా చూస్తున్నావేమో అని ముందర జూహిని అన్నది. అప్పుడు జూహి అంటుంది, నేను ఆయన్ని ఎప్పుడూ కూడా స్వామి కిందే చూస్తాను. తాత్యాని అంటే తాత్యాని స్వామి కింద చూడడం అంటే గొప్పవాడి కింద మాట. మాన్తి रहूंगी, నేను దాన్ని ఒప్పుకుంటాను కూడా. లేకిన్ उनसे भी अधिक मैं महारानी लक्ष्मीबाई को अपना स्वामी मानती हूँ. అంటే ఆయనకన్నా గొప్పవాడు అంటే గొప్పవారైన మహారాణిని నేను నా స్వామి కింద భావిస్తాను. और महारानी से भी बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ. మహారాణి కన్నా నాకు దేశం అంటే ఇంకా గొప్ప దైవం కింద, స్వామి అంటే ఇక్కడ గొప్ప దైవం కింద భావిస్తాను అని చెప్పి చెప్తుంది. దేశ్ కే లియే మై సర్దార్ కో భీ టుకరా సక్తి హూ టుకరా చుకీ హూ. అంటే నేను దేశం కోసం ఒక సర్దార్ అంటే నాయకుడు, నాయకుడినైనా సరే నేను లెక్క చేయను. టొకరా చుకీ హూ అంటే లెక్క చేయలేదు కూడా అని చెప్తుంది. తర్వాత చూడండి. ఇప్పుడు ముందర ఏం చెప్తుందో ముందర చెప్తుంది. సక్ పకాకర్ జూహీ తూ తో నారాజ్ హో గయి మేరా యహ మతలబ్ నహీ తా. అంటే నీకు కోపం వచ్చినట్టుంది, నేను దాని గురించి చెప్పట్లేదు. మై తో కేవల్ ఇతనా హీ కహనా చాహతీ థీ కి జబ్ తూనే ఉన్హే అప్నా స్వామి మాన్ లియా హై తో తూ ఉన్హే రోక్తీ క్యూ నహీ. అంటే నువ్వు తాత్యాని నీ స్వామి కింద అనుకుంటే ఆయన ఎందుకు ఆపలేకపోతున్నావు అని చెప్పి అడిగింది. అప్పుడు లక్ష్మీబాయి సమాధానం ఇస్తుంది చూడండి. జూహీ నే ఉన్హే రోకా హై ముందర్. జూహీ తాత్యాని ఆపడం జరిగింది. మై జాన్తీ హూ నాకు తెలుసు. जब राव साहब के कहने पर तात्या इसे नचाने के लिए बुलाने को आए थे तो इसने उनको बुरी तरह दुत्कार दिया था. అంటే రావ్ సాహబ్ అక్కడ నాట్యం చేయడానికి పిలిస్తే అప్పుడే జూహీ చాలా దుత్కార్ అంటే తిట్టడం జరిగింది. అని చెప్పింది. జూహీ हाँ रानी मैं स्वराज के लिए नाच सकती हूँ, बराबर नाचती रही हूँ, परंतु विलासिता में डूबने के लिए अपनी कला को किसी के गले की
ఫాన్సీ నహీ బన్ సక్తి. జూహీ ఇలా అంటుంది, నేను స్వరాజ్యం కోసం నాట్యం చేస్తాను తప్ప బరాబర్ నాచతీ రహీ హూ. అలాగే నేను నాట్యం చేస్తూ కూడా ఉన్నాను, కానీ విలాసత్వంలో మునిగిన వాళ్ళకి ఈ కళని నేను నాట్యం చేస్తూ నా కళని నేను చూపలేను. గలేకి ఫాన్సీ. ఫాన్సీ అంటే ఉరికంబం. ఫాన్సీ అంటే ఆ ఉరికంబాన్ని నేను నా మెడకు తగిలించుకోలేను. జో ముజ్కో ఐసా కర్నే కే లియే కహతే హై ఉన్కో మై టోకర్ హీ మార్ సక్తి హూ. అంటే అలా చేయమని నన్ను ఎవరైనా అంటే వాళ్ళని చంపడానికి కూడా నేను వెనుకాడను అని చెప్పి అంటుంది. అప్పుడు లక్ష్మీబాయి ఏమంటుందో చూడమ్మా. దీర్ఘ నిశ్వాస లేక ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని ఈ విధంగా అంటుంది, టోకర్ హీ తో నహీ మార్ సక్తి జూహీ, యహీ దర్దతో హమే కచోట్ రహా హై. అంటే నువ్వు తోసిపుచ్చడం కాదు, టోకర్ హీతో నహీ మార్ సక్తి జూహీ, వాళ్ళని చంపడం కాదు, యహీ దర్దతో హమే కచోట్ రహా హై, ఆ బాధే నా మనసులో రగిలిపోతుంది. అంటే దేశం కోసం పోరాడకుండా విలాసాల్లో ఉంటున్నారు అని లక్ష్మీబాయి మనసులో బాధ కలుగుతుందని చెప్తుంది. అగర్ టోకర్ మార్ కర్ హమ్ ఉన్కి మదహోషి దూర్ కర్ సక్తేతో. అంటే ఒకవేళ మనం టోకర్ మార్కర్ అంటే వాళ్ళని చంపి మదహోషి దూర్ కర్ సక్తేతో అంటే వాళ్ళలో ఉన్న మత్తుని దూరం చేస్తే బాత్ హీ ఖ్యాతి, ఆ విషయం ఏంటి, ఇంక మనం ఏం చెప్పగలం వాళ్ళకి అని చెప్పి అంటుందన్నమాట. పిల్లలు అర్థమైంది కదా. దీన్ని ఇంతవరకు మీకు ఒక భాగం కింద చెప్పడం జరిగింది. తర్వాత భాగాన్ని ఇంకో భాగంగా విడదీసి చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీకు బాగా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. దీని తర్వాత భాగాన్ని కూడా మీరు చూడండి. ఈ పాఠం మీకు బాగా నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. మీకు బాగా నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.